ఇది వచ్చేసి మార్నింగ్ అంటే ఫ్రైడే రోజు మార్నింగ్ మీనింగ్ లాగా ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి కొంచెం వేడి నీళ్ళు అయితే కాసుకొని అయితే తాగేసాను. అంటే ఎర్లీ మార్నింగ్ పరిగడుపున బ్రష్ చేసుకోగానే వేడి నీళ్ళు తాగితే కొంచెం కడుపులో అయితే ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత అదే బౌల్ అయితే ఇంకా పాలైతే పోసేసి అయితే వేడి చేస్తున్నాను. దీంట్లో కొన్ని పాలు మరిగిన తర్వాత కొన్ని టీ అయితే పెట్టేసేయాలి మా వారికి అయితే. ఇంకా రైస్ వండేసాను. ఈ రోజు కర్రీ వచ్చేసి ఇంకా పెసరపప్పు చారు అయితే పెట్టేశాను. ఇదిగో టీ అయితే పెట్టేశాను. కుక్కర్లో అయితే పెసరపప్పు చారు వేసేసాను అనమాట. ఇంకా అది అయిపోయే లోపు అయితే టీ కూడా పెట్టేశాను. టీ అయితే మా వారికి కొంచెం ఇచ్చేసి నేనైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను ఈ మధ్యలో. ఇంకా చాయ్ అయితే కొంచెం మధ్యలో మానేస్తాను అనమాట. ఇంకా ఇదైతే తాలింపు అయితే పెట్టాలి. నేనైతే అన్ని కూడా కుక్కర్ లో వేసి అయితే ఉడికిచ్చేస్తున్నాను. తర్వాత ఉడికిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా నేను పప్పు అయితే తాలింపు అయితే పెట్టేసుకోవాలి. ఇంక ఆ లోపు అయితే ఇదిగోండి దోశ పిండి అయితే 2 డేస్ బ్యాక్ అయితే ఉంది. ఇంకా దాంట్లో కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసి అయితే ఇంకా మిక్స్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 డేస్ కాబట్టి ఇదిగోండి కొంచెం ఫర్మెంటేషన్ అయితే బాగానే అయింది. ఇంకా దీంట్లో కొంచెం వాటర్ వేసాం అనుకోండి అసలు పుల్లగా ఏమీ అంతగా ఉండదు. పొంగినట్టు అయింది కానీ పుల్లగా అయితే ఏం లేదు. కానీ కొంచెం వాటర్ కలిపాం అనుకోండి ఇంకా మనం దోశ వేయడానికి ఫ్రీగా ఉంటది. ప్లస్ ఆ పులుపు అనేది కూడా కొంచెం తగ్గిద్ది అనమాట. ఇంకా మొత్తానికి అయితే ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేసేయాలి. చట్నీ అనేది చేశాను. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారనమాట స్కూల్ కి. వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత వేడివేడిగా దోశలు అయితే వేసిస్తే వాళ్ళు తినేసి మనిషికి ఒక 2 దోశలు తినేసి అయితే స్కూల్ కి వెళ్తారు. ఇంకా మా వారికి బాక్సులు పెట్టేసాను అనుకోండి ఇంకా వెళ్ళిపోతారు అనమాట.